హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గురించి తెలుసుకుందాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనకు ఏ విధంగా ఉంటాయి, అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఈరోజు మీకు బ్యాక్ టెస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే అసలు ఫెయిర్ వాల్యూ బ్యాక్స్ వల్ల మన గ్యాప్స్ వల్ల యూజ్ ఏంటి, మన ఇండికేటర్తో ఏ విధంగా మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని తీసుకోవచ్చు అనేది మీకు క్లారిటీగా వివరంగా మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే మనకు మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు పైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందా లేదా, అది దగ్గరకు ఉందనుకోండి, ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనం ఖచ్చితంగా ఫిలప్ చేస్తుంది. అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మీకు వివరంగా బ్యాక్ టెస్ట్లో చూపించుకుంటూ మీకు చెప్తాను. మీరు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మన ఇండికేటర్లో ఉంది కాబట్టి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. మనకు 50 మినిట్స్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ 1 అవర్లో కానీ మనకు చాలా బాగా పనిచేస్తుంది, 5 మినిట్స్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే మన ఇండికేటర్ ద్వారా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మన ఇండికేటర్లో మీరు 1 మినిట్లో కానీ 3 మినిట్స్లో కానీ 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ 1 డేలో కానీ 1 వీక్లో కానీ కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనం ఏ విధంగా యూజ్ చేద్దాం అనేది చూద్దాము. మీకు ఫస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏందో వివరంగా వివరిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మార్కెట్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఏ విధంగా ఫిలప్ చేస్తుంది, నెక్స్ట్ ఆ గ్యాప్ ఎలా ఫిలప్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ గ్యాప్ ఏ విధంగా ఉందంటే మనకు ప్రీవియస్లో ఉంది, ఇక్కడ ప్రీవియస్లో ఉంది. అసలు ప్రీవియస్లో ఈ గ్యాప్ ఏ విధంగా ఏర్పడుతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్ క్యాండిల్ ఉంది, ఇది థర్డ్ క్యాండిల్. అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఫస్ట్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ మధ్యలో గ్యాప్ ఉంటే దాన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం అన్నమాట. అంటే మనం ఫస్ట్ అంటే మనకు జాగ్రత్తగా మీరు వినండి, మనకు ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు ఇది ఉంది, నెక్స్ట్ క్యాండిల్తో సంబంధం లేదు. థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హైని ఖచ్చితంగా ఈ థర్డ్ క్యాండిల్ టచ్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని థర్డ్ క్యాండిల్ టచ్ చేయాలి. టచ్ చేయకపోతే అది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇది చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనకు ఇది ఫస్ట్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇది, నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఇదనమాట. అంటే మనకు ఈ థర్డ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని టచ్ చేస్తే గ్యాప్ ఏమీ ఉండదు. ఒకవేళ టచ్ చేయకపోతే ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని మనం ఈరోజు చూద్దాం. మనం బ్యాక్ టెస్ట్లో వివరంగా క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మనకు తెలుగులో. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు, మనకు ప్రీవియస్లో ఉన్న ఈ ఫస్ట్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకేం చెప్పాను, ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఈ థర్డ్ క్యాండిల్ దీన్ని టచ్ చేస్తేనేమో ఎటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండదు. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఈ థర్డ్ క్యాండిల్లో ఈ దాన్ని టచ్ చేస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండదు, లేకపోతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. అయితే మనకి కింది సైడ్ కూడా చూసుకోండి, ఇది 1 క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్ మధ్యలో ఈ కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ను ఇప్పుడు ఫిలప్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్. చూడండి, మనకి గ్యాప్ వచ్చే కొద్దీ మనకు ఆ గ్యాప్ ఫిల్ అయిపోతేనే మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీవియస్ కూడా మన గ్యాప్స్ ఒకవేళ రివర్స్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా ఈ గ్యాప్స్ ఫిల్ చేయొచ్చు. చూద్దాం ఈ ప్రీవియస్ ఫిలప్ చేస్తాయా లేదా అనేది. మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ ద్వారా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ గ్యాప్స్ వెళ్ళిపోయాయి. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఇంకా వచ్చిందనుకోండి, ఈ వరకు వచ్చిందనుకోండి, ఈ గ్యాప్స్ కూడా ఉన్నాయి. అవి ఉంటాయా లేవో చూద్దాం. ఓకే, ఎప్పుడైతే ఇంకా ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ కలర్ చేంజ్ అవుతుంది. గ్యాప్ అసలు టచ్ చేయకపోతే మాత్రం మనకు ఈ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ ఇంత ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనకు 50% టచ్ చేసింది, ఇంకా ఫుల్ఫిల్ చేయలే కాబట్టి ఇది మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అన్నమాట.
చూడండి, మీకు బ్యాక్ టెస్ట్ చూపిస్తున్నాను. ఓకే, మరుసటి రోజు మనకు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది, మనకి ఇక్కడ ఉన్న గ్యాప్స్ కూడా ఫిల్అప్ అయిపోయాయి. నెక్స్ట్ ఏమైంది, మనకు ప్రీవియస్ డే ఉన్న గ్యాప్ ఇక్కడ ఉంది కాబట్టి అది గ్యాప్ చూపిస్తుంది. మనకి ఇంకా డౌన్ సైడ్ వచ్చే మన గ్యాప్ ఫిల్అప్ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని టచ్ చేస్తుందా లేదా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా అనేది చూద్దాము. మీకు అర్థం కావడం కోసం చాలా వివరంగా చెప్తున్నానండి, మీరు జాగ్రత్తగా చూడండి. మనకి ఇప్పుడు ఈ మధ్యలో దీంట్లో మిడిగేటెడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అని కూడా ఉంటుంది. మనకు అది టచ్ చేయకపోతే అది సగం టచ్ చేసి సగం ఉంటే అది మిడిగేటెడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. మనకి ఎక్కడెక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందని చూసుకుందాం. మనకు ఇక్కడ వచ్చేసి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి, వీటిని మనం ఒకసారి గమనిద్దాం. ఆ గ్యాప్ను ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ గ్యాప్లు మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్. అయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని థర్డ్ క్యాండిల్ టచ్ చేసింది కాబట్టి, థర్డ్ ఆర్ ఫోర్త్ క్యాండిల్ మనం టచ్ చేసింది కాబట్టి మనకు ఓకే. ఒకవేళ దీన్ని టచ్ చేయకుండా, ఈ హైని టచ్ చేయకుండా వెళ్ళిపోతే మార్కెట్ ఈ గ్యాప్ ఈ విధంగానే ఉంటుంది. మళ్ళీ మార్కెట్ ఎప్పుడు కిందికి వచ్చినా ఆ గ్యాప్ను టచ్ చేసే రివర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ నేను బ్యాక్ టచ్ చేసి చూపిస్తాను. మీరు ఇంతకుముందు ఏమైంది, మనకు అసలు ఇంతకుముందు మొత్తం గ్యాప్ ఏర్పడింది కాబట్టి అది నార్మల్ ఫేర్ వాల్యూ గ్యాప్. కాకపోతే ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అవుతుంది చూడండి, ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి, అంటే దీని ఆల్రెడీ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఎంతో కొంత టచ్ చేస్తుంది కాబట్టి మన కలర్ చేంజ్ అయిపోయి మిలిగేటెడ్ అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఎంతో కొంత ఫిలప్ చేసింది. మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఆ ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేస్తుంది పైన ఏమున్నా. మళ్ళీ ఈ ప్రీవియస్ ఉన్న గ్యాప్స్ను కూడా మళ్ళీ ఈ విధంగా రివర్స్ వచ్చి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా మీరు గమనించండి. మీరు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసింది, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ వెళ్ళిపోయింది. ఇంకా ఎంతో స్మాల్ కొంచెం ఉంది కాబట్టి ఈ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంకా చూపిస్తుంది. అంటే మేబీ మళ్ళీ టచ్ చేస్తుందా రివర్స్కైనా చూద్దాం. టచ్ చేసింది అంటే మార్కెట్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ద్వారా మనకు రివర్స్ వెళ్తున్నామా, అప్ సైడ్ వెళ్తున్నామా, డౌన్ సైడ్ వెళ్తున్నామా, ఆ గ్యాప్ను ఫిల్ చేయడం అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇది ఫస్ట్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఎంతో కొంత ఫేర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేయలేదు కాబట్టి థర్డ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని అది మనకు ఆ కలర్లో ఉండిపోయింది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మార్కెట్ మనకు గ్యాప్ అప్ అయింది. ఇక్కడ పైన ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్స్ను మనకు ఫిల్ చేస్తుంది అనేది మార్కెట్. ఒకవేళ ట్రెండీ డైరెక్షన్ ఉందని కూడా మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనకు ఆటోమేటిక్ ఈ విధంగా ఇండికేటర్ ఉంది కాబట్టి మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్ మన ఇండికేటర్లో ఉంది కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది చాలామందికి తెలియడం లేదు. చూడండి, మనకు ప్రతి ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, కిందికి వచ్చింది, మనకు ఆ రెడ్ జోన్ చూపించింది కాబట్టి ఆ గ్యాప్ను మళ్ళీ ఫిల్ చేస్తుందా లేదా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఇంకా స్మాల్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ అంటే మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఈ గ్యాప్ని ఫిల్ చేసినా మళ్ళీ టచ్ చేసి ఈ రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఓకే, పైన గ్యాప్ని ఫిల్ చేసింది, కింద స్మాల్ ఉంది. ఒకవేళ వన్ క్యాండిల్లో ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చి పైకి వెళ్తుందా లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ గ్యాప్ని ఫిల్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మీరు చూడండి. ఓకే,
మళ్ళీ ఒకటే క్యాండిల్లో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళింది. ఇప్పుడు ఈ గ్యాప్ ఎందుకు ఫిల్ చేస్తలే అంటే అది చేయవచ్చు చేయకపోవచ్చు, మనకు దానికి వాల్యూమ్ బార్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ ఎంత ఫాస్ట్గా ఫిల్ చేసిందో, నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్యాప్ ఫిల్ చేస్తుంది. చూద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ ఎంతసేపట్లో ఫిల్ చేస్తుందో చూద్దాం. చూసారా, మరుసటి రోజు మనకి ఇదంతా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మళ్ళీ ఇప్పుడు ఇదే రోజు నెక్స్ట్ డే రోజు మనకు ఈ గ్యాప్ను క్లియర్ చేస్తే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది దీన్ని వాడడం లేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ గురించి నేర్చుకుంటే మనకు ట్రేడింగ్ డైరెక్షన్ అనేది కూడా తెలుస్తుంది, గ్యాప్ ఎంత ఫిల్ చేస్తుందో తెలుస్తుంది. చూడండి ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేసింది కదా, నెక్స్ట్ ఆ పైన 50 మినిట్స్ కూడా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్ని టచ్ చేసింది, ఈ గ్యాప్ని టచ్ చేసింది, 2 గ్యాప్స్ వెళ్ళిపోయాయి. ఓకే, మళ్ళీ ఏమైంది, ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. ఎందుకు గ్యాప్ ఏర్పడిందో మళ్ళీ చూపించాను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క హై ఫస్ట్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఇది ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని టచ్ చేస్తేనే గ్యాప్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉండొచ్చు, లేదా అదే విధంగా పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉంది కాబట్టి పైన ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఫిలప్ చేస్తుందా లేదా మీరే చూడండి. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఫిలప్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, మీరు ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ని గమనించుకుంటూ వెళ్తే మీకు చాలా బాగా మన ఇండికేటర్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో మనం 50 మినిట్స్లో ఉండి 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉందని కూడా చూసుకోవచ్చు, లేదా 1 అవర్ క్లిక్ చేసుకున్నా చాలు మనం. ఓకే, మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ 1 అవర్ వస్తుంది, 50 మినిట్స్ ఉంది. ఇప్పుడు మనం 1 అవర్కి వెళ్ళిపోదాం. దీంట్లో మనకి ఎక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందో చూద్దాం. అదే ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది నెక్స్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది అని. ఓకే, నెక్స్ట్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇదంతా ఫేర్ వాల్యూ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ గ్యాప్ని ఫిల్ చేసినా పైకి వెళ్ళొచ్చు, ఈ గ్యాప్ను కూడా ఫిల్ చేయొచ్చు. అంటే ఎప్పుడు వెళ్ళేది తెలియదు మనం. కాకపోతే ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఈ విధంగా అప్ సైడ్ మనకు డౌన్ సైడు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం మనకి మార్కెట్లో మనకు ఓవరాల్గా ఎక్కడ వరకు ఉన్నాయి అనేది కూడా మనకి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ మార్కెట్ డౌన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మనం 5 మినిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాం. మనం 5 మినిట్స్లో ఉండి ఈ ఫేర్ వాల్యూ యొక్క 15 మినిట్స్ 1 అవర్లో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేసి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం రాదు. ఎక్కడ 1 అవర్లో ఎక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది మనకు అనేది మనం ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీకు బ్యాక్ టెస్ట్ చేసి కూడా నేను చూపిస్తాను. ఒకవేళ ఇప్పుడు చూడండి మనకు 1 అవర్లో ఎక్కడ ఉందనేది, 15 మినిట్స్లో ఎక్కడ ఉందనేది మీరు ఫేర్ వాల్యూ గ్యాప్స్ బేస్ చేసుకొని చేస్తే చాలామంది బిగ్ ప్లేయర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ చేసుకొని తీసుకుంటారు. మన క్రిప్టోలో కానీ ఇంకా ఇక్కడ కానీ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మళ్ళీ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ ఖచ్చితంగా ఫిలప్ చేస్తుంది. చూడండి మనకు ఆ గ్యాప్ ఫిలప్ చేసింది కదా, దీన్ని మనం ప్రాక్టీస్ చేసే కొద్దే ఉంటుందండి. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ 1 అవర్ ఎక్కడ ఉంది, మనకు 1 అవర్ ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది ఒకసారి చూడండి మీరు. ఒకసారి మీకు ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ 1 అవర్ది ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు టైం ఫ్రేమ్ వచ్చేసి మీరు 1 అవర్లే ఉన్నారు. ఇక్కడ టైం ఫ్రేమ్ 1 అవరే ఉంది, కానీ మీరు ఎక్కడ ప్రజెంట్ 1 అవర్ చూస్తున్నారు. ఈ దగ్గరికి వచ్చిందంటే ఒకవేళ ఫిలప్ చేస్తే ఈ 1 అవర్ది కూడా ఫిలప్ చేయడానికి ఛాన్స్ ఉంది.
ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటేసారి ఒక పెద్ద క్యాండిల్ పడ్డది. ఎందుకు పెద్ద క్యాండిల్ పడ్డదో ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఫిల్అప్ చేసి మళ్ళీ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకే, ఈ గ్యాప్ ఫిల్ చేసింది అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఒక ఇండికేటర్ ఉంటేనే కదా మీకు తెలిసేది, లేకపోతే మీకు ఏ విధంగా తెలుస్తుంది చెప్పండి? మనకు 15 మినిట్స్లో ఎక్కడ ఉంది, 1 అవర్లో ఎక్కడ ఉంది, ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటూ మనం ట్రేడ్ తీసుకుంటే, మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకు మార్కెట్ జరుగుతున్నంతసేపు మనకు కంటిన్యూస్గా కనపడుతుంది అనమాట. ఎక్కడ ఏ గ్యాప్ ఉంది, ఏ విధంగా బ్రేక్ అవుతుంది అని. దీని ద్వారా మన ఇండికేటర్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ కానీ, లేకపోతే సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ, ఓకే, ఆల్గో లెవెల్ కానీ, దాంతోపాటు మెయిన్ ఇండికేటర్ టేబుల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వీటిని బేస్ చేసుకొని మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటూ ట్రేడ్ ఎటు సైడ్ డైరెక్షన్ వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేగాని నార్మల్గా గుడ్డిగా మాత్రం మీరు ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ కొన్ని పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత వచ్చింది, దాదాపు 40 పాయింట్స్. ఓకే, మనం ఇది బేస్ చేసుకొని తీసుకుంటే మనకు ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, మీరు ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు ఇది ప్రీమియం ఇండికేటర్ అండి. ఇండికేటర్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్, మన యూట్యూబ్ ఛానల్లో మీకు వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్లో మనకు లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ను ఛానల్ లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. మనకు దీంట్లో ట్రెండ్ ఇండికేటర్స్, వివ్యాప్ ఇండికేటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వివ్యాప్ సూపర్ ట్రెండ్ తీసుకుందాం. మనకు బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మీరు మన ప్రీమియం మెంబర్స్ కూడా మీరు ఏదైనా ఒక బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉన్న వివ్యాప్ కానీ, ఇప్పుడు ఈ విధంగా రివర్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మన వివ్యాప్ టచ్ చేస్తుంది. వివ్యాప్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, వీటిని బేస్ చేసుకొని మనకు తీసుకోవాలి. మార్కెట్ సైడ్ వేస్ ఉందనేది మనం ఎలా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అంటే, మీకు ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అని. అంటే మనం ఒక దాంట్లో చెప్పుకున్నాం కూడా, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. కాకపోతే ఈరోజు మార్కెట్ సైడ్ వేస్ ఉంది కదా, మూమెంట్ ఉందా లేదా అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కదా. మీకు ఏడిఎక్స్ గురించి క్లారిటీగా మన ఇండికేటర్లో చెప్పాను ఆల్రెడీ. ఒక సపరేట్ వీడియో ఉంది ఏడిఎక్స్ని ఏ విధంగా వాడాలని. మనకి ఏడిఎక్స్ ప్లస్ డిఐ ప్లస్ ఈ రెండు మనకు 20 అబోవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్. ఒకవేళ ఏడిఎక్స్ 20 అబోవ్ ఉండి డిఐ -20 అబోవ్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ డైరెక్షన్. ఒకవేళ 20 బిలో ఈ రెండు ఉన్నాయనుకోండి, న్యూట్రల్ మార్కెట్ మూమెంటం ఉండదు. ఏడిఎక్స్ సపోర్ట్ లేకపోతే, 20 అబోవ్ లేకపోతే, 25 అబోవ్ లేకపోతే స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు చూద్దాం, బ్యాక్ టెస్ట్ చేద్దాం. మనకు 20 బిలో ఉంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్, అంటే మనకు సైడ్ వేస్ అనమాట. మీరు అది గమనించండి. చూడండి ఒకసారి, మనకు మార్కెట్ మూమెంటం ఉందా లేదా, ఎటు సైడ్ డైరెక్షన్ ఇస్తుంది చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ వచ్చింది, ఇక్కడ న్యూట్రల్ వచ్చింది. ఓకే, మనం అక్కడ న్యూట్రల్ వస్తే మనకి ఎప్పటి వరకు న్యూట్రల్ ఉందో చూద్దాం. 1 నుంచి మనకు ఎందుకు న్యూట్రల్ వచ్చిందని చెప్పాను. మీకు ఏడిఎక్స్ 20 అబోవ్ ఉంటేనే కదా, 25 అబోవ్ ఉంటేనే స్ట్రాంగ్ ట్రెండ్. చూడండి, మీరు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఒకసారి. ఓకే, ఇప్పుడు సపోర్ట్ చేసింది ఏది, డౌన్ సైడ్ 20 అబోవ్, అందుకే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వెళ్ళింది. ఓకే, దీని ద్వారా మీరు మన దాంట్లో నేను షార్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను. మీరు దీని ద్వారా కూడా మార్కెట్ సైడ్ వేస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఇండికేటర్ గురించి పెడుతున్నాను, మీకు కంటెంట్ బేస్డ్ వీడియోస్ కూడా నేను పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ అయిన వాళ్ళు నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.